తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రారంభించారు. సుళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. గొలగమూడిలో ఉంటారు. మీకు ఎంత వస్తుంది పెన్షన్? 6,000 వస్తుంది. గతంలో ఎంత వచ్చేది? 3,000 ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం రెట్టింపు చేశారు. దాంతోపాటు మీరు రిజిస్టర్ చేసుకుంటే మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఇట్లాంటి వాహనాలు కూడా కొత్తగా ఇస్తారు. మొన్న వెళ్ళారా? ఉంచుకోండి. అది చూపిస్తే మీకు ఆధార్ కార్డు ఎట్లా సార్? సంతోషమేనా మీకు? దాంతోపాటు మీకు పర్సంటేజ్ ఉంటే ఇట్లాంటి వెహికల్స్ ఎక్కచ్చు. బస్సులు మీకు ఫ్రీగా ఉంటుంది. ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి సులువుగా ఉంటుంది. మీకు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది సూపర్ 6లో చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు, కానీ పేదవాళ్ళు సహాయం చేయడానికి ఈ పథకం మళ్ళా పెట్టారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. వర్క్ చేస్తున్నారా? పెట్టాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీకు ఎంత వస్తుందండి పెన్షన్? 6,000 వస్తుందా? 10,000 వస్తుందా? గతంలో 3,000 ఇచ్చారు, ఇప్పుడు 6,000 చేశారు. సంతోషమేనా మీకు? నమస్కారం. ఈరోజు దివ్యాంగుల శక్తి అనే కార్యక్రమానికి డిఎం గారు ఇక్కడ సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్లో అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అలాగే మీడియా మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన అధికారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సూపర్ 6లో భాగంగా శ్రీశక్తి కింద మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు దివ్యాంగుల శక్తి అని దివ్యాంగులకి మనం ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో చెప్పకపోయినా పేదవాళ్ళ కష్టాన్ని చూసే నాయకుడు కాబట్టి ఈరోజు ఈ పథకాన్ని అమలు చేసి దివ్యాంగులు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇబ్బంది పడకుండా లేదా వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు తగ్గించడానికి ఈరోజు ఈ బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టడం జరిగింది. దీంట్లో కాబట్టి మిగిలిన వాళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అలాంటివి వెహికల్స్ అన్నీ కావాల్సినవి అప్లై చేసుకొని అవి కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు రాష్ట్రం అంతా కలిపి 12,70,000 మంది అర్హులు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడానుకున్నారు. అలాగే దీనికి మనకు దగ్గర 20 కోట్ల వరకు ఖర్చు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు, మన గత ప్రభుత్వ నాయకుల వల్ల మనం రాష్ట్రం అప్పులపాలైనా సరే ఆయన సూపర్ 6లో చెప్పినవన్నీ అమలు చేసుకుంటూ అటు అభివృద్ధి పనులు చేస్తూ అలాగే ఎక్స్ట్రావి ఏవైతే ఉన్నాయో ఇలా దివ్యాంగుల ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేకపోతే P4 కింద పేదవాళ్ళని సెలెక్ట్ చేసుకొని బంగారు కుటుంబాలని వాళ్ళని కూడా పైకి తేవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక వేసుకొని పేదవాళ్ళకి అండగా నిలబడుతూ కూటమి ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్తుంది. మన సూలూరుపేట నియోజకవర్గ దివ్యాంగుల తరపున, నాయకుల తరపున కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.